హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో 30 అక్టోబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయండి ఈరోజు. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఏబిపిఎస్, టీఎస్పిఎస్ వాళ్ళకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్అకాడమీ వాళ్ళు కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ కోర్సెస్ ఏంటంటే బ్యాచ్ కోర్సులు. ఒకటి తెలంగాణకు సంబంధించిన జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కాకతీయ అనే పేరుతో తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్స్ బ్యాచ్. ఇందులో మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇందులో మొత్తం 7 ఎడ్యుకేటర్ ద్వారా ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించబోయే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 11 మంది ఎడ్యుకేటర్ల ద్వారా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోర్స్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్కరు మన క్లాస్ తీసుకుంటారు. అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి అక్టోబర్ 30వ తారీఖున అంటే రేపు 150 ప్రశ్నలతో 150 నిమిషాల పాటు టెస్ట్ పెడతారు. ఈ మాక్ టెస్ట్లో ఎవరికైతే ర్యాంక్ 1 వస్తుందో వాళ్ళకి 1 ఇయర్ పాటు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 100% స్కాలర్షిప్ ఇస్తారు. అంటే మ్యాక్సిమం ఫ్రీగా ఇస్తారనమాట. ఓకే, అదేవిధంగా మనకి తెలంగాణ స్పెషల్ సిరీస్కి సంబంధించి రివిజన్ తీసుకుంటారు 4 ఎడ్యుకేటర్ల ద్వారా. అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద 3 క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రీ వాస్ ప్లస్ సబ్స్క్రిప్షన్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్లో మాత్రం అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఫేవరెట్ ఎడ్యుకేటర్తో నేర్చుకోవచ్చు, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోండి, EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్తో మనకి 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది 1 మంత్ది. ఫస్ట్ నేను అందరికీ ప్రిఫర్ చేసేది 1 మంత్ది ఒకసారి ట్రయల్ వేయండి. మీకు నచ్చింది అనిపిస్తే మీకు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ 12 నెలలకి కానీ 24 నెలలకి కానీ తీసుకుంటే ఎక్స్టర్నల్గా ఫ్రీ మంత్స్ కూడా ఇస్తారు. అండ్ మన కోడ్ మాత్రం వాడడం మర్చిపోకండి, చాలా బెనిఫిట్స్ అప్లికేబుల్ అవుతాయి. డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కోర్సెస్కి లింక్స్ ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే 30% ప్రజలకు ఆరోగ్య బీమా దూరం. ఓకేనండి, ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దూరం అంట 30% పీపుల్కి. అదేంటి అంటే దేశంలో దాదాపు 40 కోట్ల ప్రజలకు జనాభాలో 30% ఎలాంటి వైద్య ఆరోగ్య బీమా లేదని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఎంత అండి? 30%. ఇంత 40 కోట్ల మంది ప్రజలకు. హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ అనే ఒక పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేసింది. ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు. హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ ఈ విషయాన్ని తెలిపింది. దేశ జనాభాలో 50% మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా బీమా అందుతుండగా మరో 20% విభిన్న సామాజిక ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా పొందుతున్నారు. మిగతా 30% మందికి మాత్రం ఎలాంటి ఆరోగ్య బీమా లేదని ఈ నివేదిక చెప్తోంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఉన్న వివిధ రకాల ఆంక్షలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇలా బీమా వర్తించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ మందే ఉంటుందని నీతి ఆయోగ్ చెప్తోంది. అయితే ఈ లేని వాళ్ళలో పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు ఉన్నారంట. ఓకే, అయితే అత్యధికంగా స్వయం ఉపాధిపై ఆధారపడేవారు ఇలా ఆరోగ్య బీమాకు దూరంగా ఉంటున్నట్లుగా అంచనా వేసింది. స్వయం ఉపాధి అంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి ఇది లేవంట. అండ్ దేశంలో వైద్య ఆరోగ్య బీమా పథకాలు ఇలాంటి వారికి అనువుగా లేవని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అనేక ఆదాయ వర్గాల కోసం రూపొందించిన ప్రైవేటు బీమాల లబ్ధిదారుల కొనుగోలు శక్తి 2 కంటే 3 రెట్లు అధిక ధరల్లో 2-3 రెట్లు అధిక ధరల్లో ఉంటున్నాయని వెల్లడించింది. ప్రాథమిక వైద్య సేవలు అందించడం కోసం IRDAI ఓకేనా. సో ఇది ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీ అనమాట మన ఇండియాలో. ఇది 2020లో ఆరోగ్య సంజీవిని హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ను ప్రవేశపెట్టినప్పటికీ దీని ప్రీమియం అధికంగా ఉండడం వల్ల చాలా రోగాలకు వైద్య సేవలు పొందాలంటే 2 నుంచి 4 ఏళ్ళు వేచి చూడాల్సిన అవసరం వస్తుందన్నమాట. కాబట్టి పెద్దగా ఆ పథకంలో ఎవరూ చేరట్లా.
అది గవర్నమెంట్ తరపున అయినా సరే. ఈ పథకాన్ని విజయవంతం చేయాలంటే సత్వర వైద్యం, అవుట్ పేషెంట్ ప్రయోజనాలకు కూడా కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది నీతి ఆయోగ్ ఒపీనియన్. ప్రస్తుతం బీమా పరిధిలో రాని కుటుంబాలు ఏటా 4,000 నుంచి 6,000 వరకు ఆరోగ్య బీమా కోసం అవుట్ పేషెంట్ బీమా కవరేజీకి 5,000 వరకు కట్టగలుగుతాయని చెప్తోంది. బీమా పథకాలను ఈ శ్రేణిలో తీసుకురావాలని సూచిస్తోంది. బీమా కంపెనీలు సరైన వినియోగదారులను గుర్తించి వారి వద్దకు చేరుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణమని కూడా చెప్తోంది. అంటే ప్రైవేట్ కంపెనీలు వీటి మీద ఎక్కువగా టార్గెట్ చేయగలుగుతున్నాయి అన్నమాట. అందుకే ఎవరు కూడా ప్రైవేటు బీమాలోకి గవర్నమెంట్ బీమాలోకి రాలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య బీమాల గురించి ప్రజలకు అవగాహన అనేది ఉండాలి. మెయిన్ ఎంతసేపు ఎస్బీఐ ఇదే కాదు, ప్రభుత్వం ఇంకా ప్రొవైడ్ చేస్తున్న బీమాలు కూడా తెలియాలి. అండ్ అన్ని ఆరోగ్య బీమా సంస్థలకు PMJAY ఐటీ ప్లాట్ఫామ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తే నిర్వహణ ఖర్చులు తగ్గి ప్రీమియం తగ్గించడానికి వీలవుతుందని సూచించింది. ప్రస్తుత ఆరోగ్య బీమా పరిధిలోకి రాని పేదలకు PMJAVY నుండి విస్తరించడంతో పాటు మిగతా వారికి కూడా బీమా కల్పించడానికి ప్రభుత్వమే పాక్షికంగా కొంత సొమ్ము చెల్లిస్తే బాగుంటుందనేది నీతి ఆయోగ్ ఆలోచన. నీతి ఆయోగ్ ఏమేమి చెప్పిందనేది మెయిన్గా పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బీమా అనేది పొందలేని వాళ్ళు ఇంకా 30% పీపుల్ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఏవైతే బీమాలు ఉన్నాయో ఆ బీమాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బీమాలు ప్రజలకు తెలియడం లేదు. ఓన్లీ ప్రైవేట్ రంగ బీమాలు మాత్రమే తెలుస్తున్నాయి. అదేవిధంగా ఇంకా వీటిని పెంచాలి అనుకుంటే ప్రైవేట్ రంగంలో కూడా ఇవి పెరగాలి అనుకుంటే బీమాలు అనేవి సో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏవైతే ఇన్సూరెన్సెస్ ఉంటాయో అవి పీపుల్కి రీచ్ అవ్వడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్తోంది. అయితే దేశంలో ఆరోగ్య బీమా లబ్ధిదారులు ఎలా ఉన్నారనేది ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వ రాయితీ స్కీముల ద్వారా 69 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. జనాభాలో ఇది 51%. కుటుంబాలుగా చూసుకుంటే 15.3% కోట్ల కుటుంబాలు ఉన్నాయి. సామాజిక ఆరోగ్య బీమా చూసుకుంటే 14 కోట్లు, జనాభాలో ఇది 10%. అండ్ కుటుంబాల వారిగా చూసుకుంటే 3.6 కోట్లు. నెక్స్ట్ ప్రైవేటు స్వచ్ఛంద బీమా చూసుకుంటే 11.5 కోట్లు, ఇది దేశ జనాభాలో 9%, 2.6 కోట్లు కుటుంబాల వారిగా. తర్వాత మొత్తం బీమా కిందకు వచ్చిన అర్హులు చూసుకుంటే 94.5 కోట్లు అండ్ 70% అనమాట జనాభాలో. అండ్ 21.5% ఫ్యామిలీస్కి రీచ్ అయింది. అండ్ మొత్తం జనాభా చూసుకుంటే 135 కోట్లు. అండ్ కవరేజ్ అనేది ఫుల్గా లేదు. అండ్ కవరేజ్ అయిన కుటుంబాలు చూసుకుంటే 30 కోట్లు. బీమా లేని వాళ్ళు చూసుకుంటే 40.5 కోట్లు అండి. దేశ జనాభాలో 30%. అంటే ఫ్యామిలీస్ చూసుకుంటే 8.5 crores ఫ్యామిలీస్కి ఈ అందుబాటులో లేవన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత ఇక్కడ ఈ షిప్ కనబడుతుంది కదా, ఈ షిప్ని గమనించండి. ఓకే, ఈ షిప్ పేరు తుషిల్. భారత నౌకాదళంలో అంటే ఇండియన్ నేవీలో చేరేందుకు అధునాతన యుద్ధ నౌక సిద్ధమైంది. P1135.6 క్లాస్లోని 7వ ఫ్రిగేట్ను రష్యాలోని కలినిగ్రాడ్లో ఉన్న యంతర్ షిప్ యార్డ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రష్యాలో భారత రాయబారి డి బాల వెంకటేష్ వర్మ హాజరయ్యారు. ఈ యుద్ధ నౌక పేరు తుషిల్. ఇది త్వరలో భారత నేవీలో చేరుతుంది. శత్రువులు కళ్ళు గప్పేలా స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. రాడర్లకు ఇది ఆచూకీ చెక్కదు. నీటిలో చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఈ యుద్ధ నౌకలో భారత సరఫరా చేసిన అనేక ఆధునిక సాధన సంపత్తి ఉంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించవచ్చు అనమాట దీని ద్వారా. అంటే క్షిపణులు, సోనార్ వ్యవస్థలు, ఉపరితల నిఘా రాడరు, కమ్యూనికేషన్ సిస్టము, జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థలు ఇలాంటివన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యాయి. గాల్లోని లక్ష్యాలను ఛేదించేందుకు క్షిపణులు, ఇతర ఆయుధాలను రష్యా సరఫరా చేసింది. అంటే కొన్నింటిని అక్కడ బిల్డ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాగ్ చేశారనమాట. రష్యా నుండి మన ఇండియాకి రాబోతోంది. తర్వాత లారీవాలా.comతో TSRTC కార్గో ఒప్పందం. TSRTC అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లోని కార్గో అంటే ఏంటి? వస్తువులు ఉంటాయి కదా, వస్తు సేవలని సరఫరా చేయడమే ఈ కార్గో. ఆ TSRTC కార్గో అనేది లారీవాలా.comతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటో చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను మరింతగా విస్తృతం చేయడం కోసం, అంటే ప్రజల్లో ఇంకొంచెం పెంచడం కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్గా ఉన్న లారీవాలా.comతో ఆర్టీసీ కార్గో ఒప్పందం చేసుకుంది. లారీవాలా బుక్ చేసిన పార్సిల్ను కూడా ఇక నుంచి రవాణా చేయాలని గుర్తించింది. అంటే లారీవాలా దగ్గర బుక్ అయిన పార్సిల్స్ను కూడా బస్సుల ద్వారా ఇకపై సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం ఆర్టీసీ బుక్ చేసుకున్న పార్సిల్ని మాత్రమే రవాణా చేయొచ్చు.
ఇందుకు కార్గో బస్సులు లారీలను వినియోగిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇవి తిరిగి ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. ఆ ప్రయాణాన్ని కూడా సద్వినియోగం చేసుకునేందుకు లారీవాలా.comతో ఒప్పందం చేసుకుంది. అంటే ఇటు నుండి అటు అటు నుండి ఇటు ట్రాన్స్ఫర్ అయ్యేలా. దాని ద్వారా ఏంటంటే ఆర్టీసీకి నష్టం కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇటు నుండి బాగానే వస్తువులు పెట్టుకెళ్తాం డెస్టినేషన్కి, కానీ అటు నుండి వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం. అప్పుడు కూడా వస్తువులతో వస్తే ఏదైతే నష్టం ఉంటుందో ఫ్రీగా వచ్చే అంటే అటు నుండి ఫ్రీగా కాకుండా బెనిఫిట్తో రావడం వల్ల ఆర్టీసీకి అంటే ప్రాఫిట్స్ పోకుండా ఉంటాయి. హనుమకొండ కేంద్రంగా పనిచేస్తున్న తాము ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలతో సరుకు రవాణాకు ఒప్పందం చేసుకున్నట్లుగా లారీవాలా.com CEO డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సో ఇది ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కార్గోతో కూడా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్, మధ్య వయస్సు మరణాలే అధికం. ఎక్కడంటే తెలంగాణలో అండి. రకరకాల ప్రమాదాలు ద్వారా రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మధ్య వయస్కులే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. అతి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలతో పాటు నీటిలో మునిగిపోవడం, నిర్మాణాలు కుప్పకూలడం, పాములు, క్రిమికీటకాల కాట్లు, జంతువులు పొడవడము వంటి కారణాల వల్ల 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 11,882 మంది చనిపోయారండి. జాతీయ నేర నమోదు సంస్థ NCRB తాజాగా ప్రమాద మరణాల ఆత్మహత్యలు ASPID పేరిట విడుదల చేసిన నివేదికలో ఇలాంటి అనేక అంశాలను పొందుపరిచారు. ఆల్రెడీ నేను నిన్నటి నుండి మెల్లమెల్లగా, అంటే అన్నీ ఒకేసారి చెప్పలేము, ఎందుకంటే పేపర్ వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు రిలీజ్ చేసిన నివేదికను మొత్తం స్టడీ చేసి కేటగిరీ వైజ్గా చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా నేను ఆల్రెడీ నిన్న ఏపీ, తెలంగాణ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనము తెలంగాణ గురించి చూసుకుందాం. అయితే ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం మరణాల్లో 30 నుండి 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళు 3,917 మంది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వారు చూసుకుంటే 3,039 మంది. ఇంకా 14 ఏళ్లలోపు ఉన్నవారు చూసుకుంటే 345 మంది. 14 నుండి 18 ఏళ్ళ మధ్య వారు చూసుకుంటే 545 మంది. 40 నుండి 60 సంవత్సరాల మధ్య వారు చూసుకుంటే 2,978 మంది. 60 ఏళ్ళు పైబడిన వారు చూసుకుంటే 900 మంది చనిపోయారనమాట. మొత్తం మీద అన్ని రకాల ప్రమాదాల్లో 9,868 మంది పురుషులు అండ్ 1,954 మంది మహిళలు చనిపోయారండి 2020లో పలు ప్రమాదాల్లో, ఎక్కడ తెలంగాణలో. ఈ నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటనే, నడుస్తున్న వాహనాల్లో అగ్ని ప్రమాదాలు విషయంలో 40 కేసులతో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందండి. అంటే ఆల్రెడీ ట్రావెల్లో ఉన్న ఏవైతే కార్లు కావచ్చు, ఇంకేవైనా సరే వాటిలో అగ్ని ప్రమాదాల విషయంలో 40 కేసులతో దేశంలో తెలంగాణ 2nd ప్లేస్లో ఉంది. 128 కేసులతో ఉత్తరప్రదేశ్ 1st ప్లేస్లో ఉంది రన్నింగ్లో ఉన్న వెహికల్స్లో ప్రమాదాలు జరగడాల్లో. నెక్స్ట్, ఇలాంటి ప్రమాదాల పరంగా రాష్ట్రంలో ఒకటే మరణం నమోదైంది. తర్వాత నీట మునిగిన కేసులు రాష్ట్రంలో 1,343 నమోదయ్యాయి. ఇందులో 1,155 మంది పురుషులు, 214 మంది మహిళలు కలిపి 13,069 మంది చనిపోయారు. కరెంట్ షాకు కేసులు చూసుకుంటే 830 నమోదు కాగా 13 మంది గాయపడ్డారు, 830 మంది చనిపోయారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎత్తు నుంచి పడడం, గొంతుల్లో పడిపోవడం, మ్యాన్హోల్లో పడడం వంటి ప్రమాదాలకు సంబంధించి 968 కేసులు నమోదు కాగా 978 మంది చనిపోయారు. నమోదైన కేసుల్లో 960 మంది, కానీ చనిపోయిన వారు మాత్రం 970. అది ఎలా అంటే, ఇక్కడ ఏవైతే ప్రమాదాలు ఒకటండి, హెల్త్ సెక్టార్ నుండి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇలా కొన్ని ఇతర శాఖల నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు లెక్క కడతారు. అది అంటే అఫీషియల్గా కేసులు నమోదైనవి మాత్రం, అంటే ప్రమాదాలకు సంబంధించి మ్యాన్హోల్లో పడడం ఇలాంటివంటి ప్రమాదాలకు సంబంధించి 968 కేసులు నమోదు కాగా కానీ 970 మంది చనిపోయారు. అంటే చనిపోయిన వాళ్ళ న్యూస్, అంటే ఇది హెల్త్ సెక్టర్కి వెళ్తుంది. చనిపోయిన తర్వాత హాస్పిటల్స్లో రికార్డ్ అయిన రికార్డ్ ఇది. కానీ ఇందులో కేసులు కేవలం 968 నమోదయ్యాయి. అంటే 2 కేసులు నమోదు కాకుండానే వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత షార్ట్ సర్క్యూట్తో 27 మంది చనిపోయారు. ఎప్పుడు లెక్కలు ఇవన్నీ కూడా 2020 తెలంగాణలో. అండ్ వంటగదిలో సిలిండర్ పేలులకు సంబంధించి 46 కేసులు నమోదు కాగా 36 మంది చనిపోయారు. ఆకస్మికంగా 425 మంది కన్నుమూయగా ఇందులో గుండెపోటు వల్ల 262 చనిపోయారు. పాముకాటు కేసులు 181 నమోదు కాగా 168 మంది చనిపోయారు. ఇతర క్రిమికీటకాల కాటుతో 10 మంది మృతి చెందడం జరిగింది. ఓకే, తెలంగాణ లిస్ట్ అది. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ కూడా ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. ఇది ఆ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ వాళ్ళు ఇచ్చిన నివేదికే. ఈ నివేదికే సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే
నివేదిక ఉందో, ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమాద మరణాలు ఆత్మహత్యలకు సంబంధించి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ ఆర్టికల్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు రోజు కూలీలు బలవంతపు చావులు పెరిగాయి. ఇటువైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిక్రూట్మెంట్ ఇవ్వదు. ఎంతసేపు వీళ్ళు ఫోన్పేలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, లేదంటే వీళ్ళు ఏవో కన్స్ట్రక్షన్ కంపెనీస్లోని ఇంటింటికి వెళ్ళి ఇల్లు కొనుక్కోండి అని నెంబర్లు నమోదు చేసుకోవడాలు, ప్రతి షాప్కు తిరిగి ఇదిగోండి ఫోన్పే ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అని అడుక్కోవడాలు, అలాంటి జాబులు ఎక్కువైపోయాయి. అది ప్రభుత్వం ఏం చెప్పుకుంటుందంటే మేము ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఎన్ని రోజులు పని చేస్తున్నారు అందులోని? నెల 2 నెలలు. తర్వాత నువ్వు ఈ పని సరిగా చేయట్లేదు ఆ పని సరిగా చేయట్లేదు అని వాళ్ళని పీకేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? సెక్యూరిటీ లెస్ జాబ్స్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు చెప్పుకుంటున్న ఏవైతే గవర్నమెంట్ ఈ స్కిల్ ఏదేదో స్టేట్ స్కిల్ కార్పొరేషన్ నుండి ఏదో ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. అది మరి యువకులను టార్గెట్ చేసుకుని యువకులను అందులో దించేయడం, వాళ్ళ మధ్యవర్తంగా ఉద్యోగాలు మానేసి వచ్చేసి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడాలు, దానివల్ల చనిపోతున్నారనమాట. పోనీ ఏదో పనికి వెళ్తున్నారు, అందులో సెక్యూరిటీ ఉండదు, ఆ ఉద్యోగం శాలరీ ఎక్కువ ఉండదు, తిరిగే పని ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. 18 నుండి 25 సంవత్సరాల కుర్రవాడు వాడు చదువుకోవాల్సిన టైంలో వాడి మీద అంత ప్రెషర్ పెడితే వాడు ఏం చేస్తాడండి? సరే, అది వేరొక విషయం. అయితే రోజు కూలీలు బలవంతపు చావులు కూడా పెరుగుతున్నాయి. అంటే రోజుకు కూలీ చేసుకునే వాళ్ళు కూలీలు లేక చచ్చిపోతున్నారు అన్నమాట. 2019తో పోలిస్తే 2020లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 67.28%, రోజు కూలీలు బలవన్మరణాలు 15.41% ఎక్కువయ్యాయి. దేశంలో రోజు కూలీలు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 6th ప్లేస్లో ఉంది. చూడండి, అది 2019లో 214 మంది నిరుద్యోగుల బలవన్మరణాలు పాల్పడగల 2020లో ఆ సంఖ్య 358కి పెరిగింది. 2019లో 2167 మంది రోజు కూలీలు ఆత్మహత్య చేసుకోగా 2020లో ఆ సంఖ్య 2501కి పెరిగింది. గత ఏడాది రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు సగటున 6 నుండి 7 మంది రోజు కూలీలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ తాజాగా రిలీజ్ చేసిన ప్రమాద మరణాల ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదికలో 2020లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7043 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో 2501 మంది అంటే 35.51% మంది రోజు కూలీలు కావడం తీవ్రత అర్థం పడుతోంది. వీరిలో ఎక్కువ మంది అల్పాదాయం కుటుంబ సమస్యలతోనే బతుకు ముగించుకున్నారండి. ఓకే, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ చూద్దాం, వృత్తుల వారీగా బలవన్మరణానికి పాల్పడిన వారు 2020లో రోజు కూలీలు చూసుకుంటే 2501, స్వయం ఉపాధి కల్పించుకున్న వారు 996 మంది, రైతులు వ్యవసాయ కూలీలు చూసుకుంటే 889 మంది, గృహిణీలు ఇందులో చూసుకుంటే 748, విద్యార్థులు 469, ఉద్యోగులు 404, నిరుద్యోగులు 358, విశ్రాంత ఉద్యోగులు 37 మంది, ఇతరులు 641 మంది. అండ్ స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే నిరక్షరాస్యులు వచ్చేసి 1673 మంది, 10వ తరగతి లోపు వారు 3916 మంది, ఇంటర్మీడియట్ డిప్లొమాలో 843 మంది, డిగ్రీ ఆ పైన చదువులు చదివిన వారిలో 415 మంది, ఎంబీఏ తదితర విద్యార్థులు ఉన్న వాళ్ళు 22 మంది, విద్యార్హతల వివరాలు తెలియని వారు 174 మంది చనిపోయారండి. చూసారా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అనారోగ్య కుటుంబ సమస్యలు అప్పులు. గత ఏడాది రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 4871 మంది అంటే 69.1% పీపుల్ అనారోగ్యం కుటుంబ సమస్యలు అప్పుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. అండ్ బలవంతపు చావులకు పాల్పడిన వారిలో 5488 మంది అంటే 77.92% వివాహితులే. అండ్ అతి తక్కువ ఆదాయం కలిగిన వర్గాల్లో ఎక్కువ బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు తీసుకున్న వారిలో 3902 మంది అంటే 55.40%, లక్ష అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారే ఉన్నారు. అండ్ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 1673 మంది అంటే 23.75% మంది నిరక్షరాస్యులే. అండ్ ఏపీలో ఆత్మహత్యలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2020లో మొత్తం ఆత్మహత్యలు 7043, పురుషులు ఇందులో చూసుకుంటే 5157 మంది, మహిళలు 1884 మంది, ఇతరులు 2. అండ్ 2019తో పోలిస్తే 2020లో మొత్తం ఆత్మహత్యలు ఎంత శాతం పెరిగాయంటే 8.9%. అండ్ 6465 నుంచి 7043 పెరిగాయి. అయితే ఆత్మహత్యల్లో దేశంలో మన ఏపీ 10th ప్లేస్లో ఉంది. అది చేతి వృత్తులకు రిలయన్స్ బాసట. చేతి వృత్తులు ఎవరైతే ఉంటారో అలాంటి కళాకారులను ప్రోత్సహించడం కోసం రిలయన్స్ సంస్థ కలరా అనే ఒక పేరుతో అతిపెద్ద ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. కలరా
అక్టోబర్ 28 నుంచి 31 వరకు నిర్వహించే ప్రత్యేక హస్తకళల మేళ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు పరిచయం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటుకొప్పాక చెక్క బొమ్మలు, నరసాపురం క్రాకెట్ ల్యాస్లను ఇందులో చోటు లభించింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల కళాకారులు రూపొందించిన 75,000కు పైగా గృహాలంకరణ వస్త్రాలు, ఫ్యాషను, వంటగది ఉపకరణాలు, బహుమతులు తదితర సాంప్రదాయ కళాకారులను కలరాలో ప్రదర్శిస్తున్నారు. 50 దేశాలకు చెందిన వేలాది మంది కొనుగోలుదారులను కలిగిన కలరా 600 మందికి పైగా సూక్ష్మ, చిన్న, పెద్ద తయారీదారుల కళాకారుల నమోదయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న కళాకారులు ఎవరైనా ఉంటే www.qualara వెబ్సైట్లో నమోదు చేసుకొని వాళ్ళ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకోవచ్చని సూచించింది. చాలా మంచి నిర్ణయం కదా. కలరా గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ సూకి అంతరంగికునికి 20 ఏళ్ళ జైలు శిక్ష. మయన్మార్లో మిలిటరీ నిర్బంధంలో ఉన్న నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి అంతరంగికుడైన 79 ఏళ్ల విన్ హిటెన్కు శుక్రవారం ఆ దేశ న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వృద్ధ నేతపై రాజద్రోహ అభియోగాలు నమోదు చేశారు. స్థానిక మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఓకేనా. అంతరంగికుడు అంటే ఏంటంటే ఆమెకు ఒక సూత్రధారుడు. ఆంగ్ సాన్ సూకీ యాక్చువల్గా ప్రధానమంత్రి అనమాట మయన్మార్కి. బట్ అక్కడ మయన్మార్ సైన్యం ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఆమె ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. అయితే అతని అనుచరుడు బ్యాక్ ఎండ్ అయిన విన్ హిటెన్ను దేశ న్యాయస్థానం 20 years పాటు జైలు శిక్ష విధించింది. గుర్తుపెట్టుకోండి. తరువాత గాలి నుంచి తాగునీరు. భూమిపై ప్రస్తుతం ప్రతి ముగ్గురులో ఒకరికి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదు. పర్యావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం మున్ముందు మరింత ముదిరే అవకాశం ఉంది. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి 2030కి ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరులు ఇప్పుడున్న స్థాయిలో పోలిస్తే 40% మేర తగ్గిపోతాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి ఇటీవల తన నివేదికలో బయటపెట్టిన విషయాలు ఇవి. ఈ ఆందోళనకరణ పరిస్థితుల నుంచి మానవాళిని గట్టెక్కిచ్చే తరుణోపాయాన్ని అమెరికాలోని ది మాన్షట్ ఫ్యాక్టరీ సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. గాలి నుంచి సురక్షిత తాగునీటిని ఉత్పత్తి చేసే అద్భుత సాధనాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇది ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ డివైజ్ ఏంటి అని చూస్తే భూమిపై ప్రతి ఒక్కరికి సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పరిశోధకులు హార్వెస్టర్ నమూనాను రూపొందించారు. దానిపై ఇప్పటికే విస్తృత పరిశోధనలు చేపట్టారు. ఎడారులు తీవ్ర నీటి ఎద్దడిని ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ప్రతిరోజు గాలి నుంచి 5 లీటర్ల సురక్షిత తాగునీటిని ఇది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ హార్వెస్టర్లో సోలార్ హీటరు, ఎయిర్ ఫ్యాను, కండెన్సరు, అంబియంట్ ఎయిర్ ఫ్యాను, హీట్ ఎక్స్చేంజరు వంటి భాగాలు కూడా ఉంటాయి. హార్వెస్టర్ పైభాగంలో ఆవరించి ఉన్న గాలి పగటి వేళల్లో సూర్యకాంతి ద్వారా వేడెక్కి ఆవిరై పైకి వెళ్ళిపోతుంది కదా, అలాంటి వాటిని ఇది పీల్చుకుంటుంది అనమాట. అది హీట్ ఎక్స్చేంజర్లోని చల్లని గాలి ప్రవాహం గుండా ప్రయాణిస్తుంది. అందులోని కొంత భాగంగా చల్లబడి ద్రవంగా మారుతుంది. హార్వెస్టర్ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పాత్రలోకి ఆ నీరు వెళ్తుంది. మిగిలిన గాలి తిరిగి హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్ళిపోతుంది. ఈ చక్రం నిరంతరం అలా తిరుగుతూ ఉండడం వల్ల ఒకవైపు అక్కడ ఆ ఎయిర్ అనేది రొటేట్ చేస్తుంది, వాటర్ కూడా చేరుతుంది అనమాట అందులోకి. అది తర్వాత హక్కులకేది భరోసా, అదేంటో ఒకసారి చూద్దాం. ఎటువంటి మోసం, మానసిక వేదనలకు ఆస్కారం లేని వస్తువులు, సేవలు పొందడం వినియోగదారుల హక్కు. ఆయా వస్తువులు నాణ్యత, సేవల్లో సమర్థత, ధరలు, స్వచ్ఛత తదితరుల గురించి సమాచారం తెలుసుకోవడం, ఆస్తి ప్రాణ నష్టానికి దారితీసే వస్తువులను విక్రయించే వారి నుంచి రక్షణ పొందడము వారి హక్కుల్లో భాగమే. అంటే ఎవరు? వినియోగదారులు అంటే మనము. చాలా సందర్భాల్లో వీటికి విఘాతం కలుగుతోంది. తయారీదారులు, వ్యాపారస్తులు నాసిరకం వస్తువులు విక్రయిస్తూ సేవల్లో ఉదాసీనత ప్రదర్శిస్తూ వినియోగదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితులు వినియోగదారులు వివాద పరిష్కార సంఘాల ద్వారా న్యాయం పొందొచ్చు. ఇటీవల కాలంలో వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన బాగా పెరిగింది. బాధితులు పెద్ద సంఖ్యలో ఆ వేదికలను ఆశ్రయిస్తున్నారు. చాలా కేసుల్లో బాధితులకు చెంప పెట్టు వంటి తీర్పులు వెలువడుతున్నాయి. సో లైక్ పెద్ద ఈ ఫ్లిప్కార్ట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ కామర్స్ సంస్థలు అనమాట, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు,
అండ్ ఈ వేదికగా నేను పాలు పెంచుకోబోతున్నాను. నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్ కొన్న ఆఫర్లో కొంటే ఎవడు సెల్లర్ ఉన్నాడు, సెల్లర్ నేమ్ ఇచ్చేశారు ఏజెంట్ది. అయితే అది కూడా ఎలాగా ఆ రిక్వెస్ట్ పెడితే ఇచ్చారు. అయితే నా మొబైల్ 12వ తారీఖున డెలివరీ కావాల్సి ఉంది, 12వ తారీఖున కాలే. ఆ తర్వాత రోజు అప్డేట్ చేశారు. ఎలా అని 14వ తారీఖున డెలివరీ చేస్తామని. కొన్ని అన్అటెంప్టెడ్ డెలివరీ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని చెప్పారు. సరే ఆగిపోయింది, 14 అయిపోయింది, ఇంకా రాలేదు, అసలు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. 16, 17, 18 ఇంక తెలియక మొత్తానికి కంప్లైంట్ చేస్తే నాకు వాళ్ళు ఫోన్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు, సారీ సార్ ఇన్కన్వీనియన్స్ అయినందుకు మీ ప్రోడక్ట్ అనేది 20వ తారీఖున డెలివరీ చేస్తామని 20వ తారీఖున డెలివరీ చేశారు. అప్పుడు వరకు కూడా సరే చదువుకున్నాం కాబట్టి మనం ఏదో చేస్తాం, మిలితి నాలెడ్జ్తో ఉండే వాళ్ళు ఎవరైనా చేసి రాకపోతే ఏం చేస్తారండి, ఆల్రెడీ నేను మనీ పే చేశాను, క్యాష్ ఆన్ డెలివరీ కాదు, ఆల్రెడీ క్రెడిట్ అయిపోయింది ఆ మనీ, మరి రాకపోతే నేను ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సంఘాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వినియోగదారుల చట్టస్ఫూర్తికే గొడ్డలు పెట్టుగా మారుతోంది. దీనిపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1986లో చట్టాన్ని తీసుకొచ్చారు. దీని కింద జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కోర్టులు ఏర్పాటయ్యాయి. తరువాతి కాలంలో వ్యాపార సరళి, వాణిజ్య విధానాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా 2019లో పాత చట్ట స్థానంలో కొత్తది తెచ్చారు. ఆన్లైన్ మార్కెట్ను సైతం ఈ నూతన చట్టంలో చేర్చడం మంచి విషయం. బాధితులు తాము నివాసం ఉండే, పని చేసే ప్రాంతాలకు సమీపంలో సంఘాల్లో ఫిర్యాదులు నమోదు చేసే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లోనూ ఆర్జీ దాఖలు చేయొచ్చు. కొత్త చట్టంలో భాగంగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ CCPAను ఏర్పాటు చేశారు. నిబంధనల అతిక్రమణలపై సోదాలు, దర్యాప్తు జరిపే అధికారం దీనికి ఉంటుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపివేయడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తుంది. హక్కుల పరిరక్షణపై మంత్రిత్వ శాఖకు సూచనలు సైతం చేస్తుంది. వినియోగదారుల హక్కులకు గొడుగు పట్టే జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు పోగుపడడం, వాటిలో మౌలిక వసతులు కొరవడడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ ప్రారంభించింది. జిల్లా వినియోగదారుల వేదికల్లో 188 మంది అధ్యక్షులతో కలిపిన మొత్తం 721 ఖాళీలు ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర సంఘాల్లో 8 మంది అధ్యక్షులతో కలిపి మొత్తం 72 పోస్టులు ఉండాలి. జాతీయ కమిషన్లో 3 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. దీనిపై న్యాయస్థానం ప్రజా ప్రయోజనం కోసం రూపొందిస్తున్న చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లా. ఆ ఖాళీలు ఉంచేస్తున్నారు. ఖాళీలు ఉంచడం వల్ల ఎవరైనా వినియోగదారుడు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి కావాల్సిన సిబ్బంది లేరు. అది సో ఈ ఏడాది ఆగస్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 8 వారాల్లో ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దానిపై సరైన చర్యలు కొరవడడంతో తాజాగా ఘాటుగా స్పందించింది. ఈ ట్రిబ్యునల్ను వద్దనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా చెప్పింది. మరి వాటిని పట్టించుకోకపోతే చట్టం ఎందుకని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 638 జిల్లా వినియోగదారుల వేదికలు, 36 రాష్ట్ర వినియోగదారుల సంఘాలు పనిచేస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ ఏడాది జూలైలో పార్లమెంటులో ప్రకటించారు. ఈ ఏడాది జూన్ నాటికి 367 మంది అధ్యక్షులు, 695 మందికి సభ్యులు వాటిలో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఖాళీల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అయితే నిజానికి ట్రిబ్యునల్, దీన్ని ఒక ట్రిబ్యునల్ అంటారు ఏ వేదికల్ని, అంటే ఏదైతే వినియోగదారుల హక్కుల కాపాడే వేదికలు ఉంటాయో వాటిని ట్రిబ్యునల్ అంటారు. ఈ ట్రిబ్యునల్ విషయంలో కేంద్ర విధానాలు ఇటీవల కాలంలో ఎన్నో విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ట్రిబ్యునల్ సంస్కరణ చట్టాన్ని కేంద్రం పట్టాలెక్కించింది. ఆయా ట్రిబ్యునల్లో నియామకాలపై దృష్టి సారించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వినియోగదారుల చట్టంలో కొన్ని సెక్షన్లు బాంబే హైకోర్టు పరిధిలోని నాగ్పూర్ బెంచ్ గతంలో కొట్టేసింది కూడా. కమిషన్లో నియామకాలకు ఆ తీర్పు అడ్డంకి ఏం కాబోదని అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్తోంది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖి వాదనలు వినిపిస్తూ నాగ్పూర్ బెంచ్ తీర్పుపై అప్పీల్ ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దానిని మరింత సమయం అవసరమవుతుందని ప్రధాన ప్రశ్న. వినియోగదారుల సంఘాల్లో సిబ్బంది లేమితో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. కష్టించి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న వస్తువులు, పొందే సేవల్లో అన్యాయాల పట్ల వినియోగదారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సంఘాల పట్ల పాలకుల నిర్లక్ష్యం ఎంతమాత్రం సరికాదు. దేశ ఆర్థిక వ్యవస్థ కలకలలాడాలంటే ప్రజలు కొనుగోళ్లు, పొందే సేవలు పెరగాలి. అలా పెరగాలంటే ముందు నమ్మకం రావాలి కదా వస్తువు మీద, ఆ సంస్థ మీద.
అదే తక్కువ అవుతుంది. వాటిని పెరగాలంటే ఖచ్చితంగా ఈ చట్టం ఉండాలి. వాటిలో రాజ్యమేలే అక్రమాలు ఆలక్ష్యం దేశం అభివృద్ధికే విఘాతం కలిగిస్తాయని సుప్రీంకోర్టు చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక వస్తువు కొన్నప్పుడు అక్కడ ఫ్రాడ్ జరిగినప్పుడు మీరు సరేలే వదిలేయకండి, రూపాయో 50, 100, 200 దానికి జిల్లా స్థాయిలో సంఘాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి మీరు అప్పీల్ చేస్తే మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారు. కాబట్టి దయచేసి దీని మీద మీ యొక్క ఆలోచన పెంచుకోండి. అండ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. వస్తువు సేవలు పెరగాలంటే ఎలా పెరుగుతాయి? వినియోగదారుడికి వస్తువు కొన్న నుండి అంటే అతను కొనడం స్టార్ట్ చేసిన నుండి కొనడం పూర్తయ్యే వరకు ఆ వస్తువు మీద అతనికి పరిరక్షణ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి కొంటాడు ఆ వస్తువుని. ఓకేనా? హక్కులకి భరోసా లేనప్పుడు మరి ఆ చట్టాలు ఎందుకు? ప్రజలకు ఏదో ఉంది అని చెప్పడం ఎందుకు? సరే ఉందని వెళ్తాం, అక్కడికి వెళ్ళి కేసును సత్వరం వాళ్ళేమో రిజాల్వ్ చేయరు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఈ 20 మంది ఉండాల్సిన దగ్గర 5 ఉంటే, అంటే 100 మంది పని కోసం 20 మంది నియమించారనుకోండి, కానీ ఇప్పుడు 5 ఉన్నారు. ఇప్పుడు ఆ 100 మందిని 5 చేయలేరు కదండి, చేస్తారు, కాకపోతే టైం పడుతుంది. ఇలాంటి లొసుగులు ఉండకూడదన్నమాట. ప్రభుత్వాలు ఈ విషయంలోనైనా కాదు, ఏ చట్టాన్నైనా ఇంప్లిమెంటేషన్ చేయడంలో, దాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ బాధ్యత ఉంది, దానిని అమలు చేయడంలో. కాబట్టి అలా అమలు చేయలేనప్పుడు చట్టాలు తీసుకురాకపోవడం మంచిది. చట్టాలు తీసుకురాకపోతే ఏం జరుగుతుంది? ప్రజలు ప్రభుత్వాలు నమ్మరు, వాళ్ళు కోట్లేరు, ఏదో పేరుకి తీసుకొస్తారు చట్టాలు. కాబట్టి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని సుప్రీంకోర్టు పదే చెప్తున్నా పట్టించుకోవట్లే. అయితే ఇలా చెప్పడం, పట్టించుకోకపోవడం వల్ల ఏమైనా పోయేది ఏమైనా ఉందా ప్రభుత్వాలకి అంటే ప్రస్తుతానికి ఏం పోదు, ఫ్యూచర్లో పోతుంది అనమాట. అది మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.